గల్ఫ్ దేశాలలో చట్టాలు చాలా ప్రమాదకరంగా, కఠినంగా ఉంటాయి. మన భారతీయులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో జాగ్రత్తగా మాట్లాడండి. టిక్‌టాక్‌లో మరీ ఎక్కువైపోయింది. ఒకరి మీద ఒకరు అసహ్యంగా పచ్చి బూతులు మాట్లాడుకోవడం. 2 రోజుల క్రితం కూడా ఒక కువైటీ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వాట్సాప్‌లో అసభ్యకరంగా మాట్లాడుతూ ఫోటోలు వగైరా పెడుతున్నాడని అతన్ని తీసుకెళ్లి కటకటాల వెనక్కి తోసేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎక్స్‌లో తన పోస్టుల ద్వారా కువైట్ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినందుకు కువైట్ మహిళకు క్రిమినల్ కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు చెప్పిన ప్రకారం కువైట్ అమీర్ గారిని అవమానించడం, ఆయన పరిపాలనను కూలద్రోసే విధంగా, ప్రేరేపించే విధంగా పోస్టులు పెట్టినందుకు ఆమెకు శిక్ష విధించబడింది. ఆ మహిళ వాదన ప్రకారం, నన్ను వేరే వాళ్ళు బెదిరించి నా చేత ఆ పోస్టులు పెట్టించారు. నా చేత బలవంతంగా ఆ విధంగా పోస్టులు పెట్టించారు. నా ఉద్దేశపూర్వకంగా నేను పెట్టలేదు అని చెప్పుకున్న ఆ మహిళ ప్రొఫైల్ ఎక్స్‌లో పెట్టినందుకు పూర్తి విచారణ జరిపి అలాగే 3 సంవత్సరాల శిక్షను కొనసాగించారు. పక్కన వాళ్ళు ఎన్ని చెప్పినా, ఏ విధంగా మనల్ని ప్రలోభపెట్టినా మనం ఇలాంటి పోస్టులైనా సోషల్ మీడియాలో తిట్టడం, అసభ్యకరంగా మాట్లాడడం తప్పు.